నేను పిఎన్ మూర్తి, నేను విశ్లేషకుడిని. ఈ రోజుని ఎన్ఎస్ఎల్ కమ్యూనిటీలో పౌకీ ఫుడ్ సంబంధించిన ఫుడ్ని ఇక్కడ హెల్త్ అవేర్నెస్ కోసం అని చెప్పి పెట్టాం. దీన్ని సిరి ఫుడ్స్ వాళ్ళు ఈ ప్రొడక్ట్ని తయారు చేస్తూ ఉన్నారు. ఇది చాలా ఉపయోగకరమైనది. ఇది సహజ ఆహారం. రైతులకు వీళ్ళు విత్తనాలు ఇచ్చి ఇవి పండిస్తూ ఉన్నారు. ఆ విధంగా ఇది 50 రకాలుగా మనం రకరకాల పిండి వంటలు ఏ విధంగా అయితే బియ్యంతో చేసుకుంటామో, పప్పు ఉప్పులతో చేసుకుంటామో, అదేవిధంగా బిల్లెట్స్ని కూడా మనం ఉపయోగించుకోవచ్చు. దీంతో దోశలు చేసుకోవచ్చు, ఇడ్లీ చేసుకోవచ్చు, అలాగే పాయసం తయారు చేసుకోవచ్చు, చికెన్ బిర్యానీ లాంటివి కూడా మనం తయారు చేసుకోవచ్చు. ఈ రోజుని ఎన్ఎస్ఎల్ కమ్యూనిటీ హాల్లో మేము ఈ పౌకీ ఫుడ్ని మిల్లెట్ చికెన్, అలాగే వెజ్ మిల్లెట్ కూడా బిర్యానీ తయారు చేసి ఇచ్చాం. చాలా పెద్ద ఎత్తున రెస్పాన్స్ వచ్చింది. ఇది మిగతా ప్రోడక్ట్స్తో చూసుకుంటే అతి తక్కువ ధరకు లభిస్తుంది. నేను రోజు పౌకీ ఫుడ్నే తింటూ ఉన్నాను, మా ఇంట్లో కూడా తింటున్నారు. ఇది ముఖ్యంగా షుగరు, బీపీ వంటి దీర్ఘకాలిక జబ్బులు ఉన్న వాళ్ళకి మరీ మంచిది. ఎందుకంటే ఇందులో ఫైబర్ ఉంటుంది, ఇందులో మనకు కావాల్సిన ప్రోటీన్స్, మాంసకృతులు కూడా ఉంటాయి. కాబట్టి ఇది వెజిటేరియన్స్కి చాలా ఎక్కువగా ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు అందరూ కూడా పౌకీ ఫుడ్ని ఉపయోగించండి. పౌకీ ఫుడ్ తోటి ఆరోగ్యంగా ఉండండి. పిల్లలకి తినిపించి పిజ్జా, బర్గర్ లాంటి జంక్ ఫుడ్స్కి దూరంగా ఉంచండి. మీరందరూ కూడా తొలి అడుగు ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, దీన్ని ఇతరులకి షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఈరోజు ఈ మల్టీ మిల్లెట్ యొక్క వెజ్, నాన్ వెజ్ బిర్యానీ గురించిన డాక్టర్ గారు చెప్పినట్టుగా అందరికీ అవసరమే. దీంట్లో టేస్ట్ కూడా ఏమాత్రం నార్మల్ రైస్ బిర్యానీకి తగ్గకుండా ఉన్నాయి. సో ఇది ఏర్పాటు చేసిన మూర్తి గారికి ధన్యవాదాలు. మల్టీ మిల్లెట్ యొక్క రైస్ను నాన్ వెజ్, వెజ్ విధంగా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్దే ఆధునిక యుగంలో చాలామందికి సెడెంటరీ లైఫ్ వల్ల, సాఫ్ట్వేర్ వల్ల చాలామందికి షుగరు, బీపీ అటువంటి జబ్బులు వస్తున్నాయి. దానివల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే వచ్చిన వాళ్ళేమో ఈ యొక్క మిల్లెట్స్ తినడం వల్ల ఆరోగ్యానికి శ్రేయస్కరము. వచ్చిన జబ్బులు కంట్రోల్ అవ్వడానికి చాలా ఛాన్సులు ఉన్నవి. మరియు రాని వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉండాలంటే యూ హ్యావ్ టు స్టే ఫిట్ ఇండియా ప్రోగ్రాంలో ఎలాగనో మనం కూడా ఆరోగ్యంగా ఉంటేనే ఆరోగ్యమే మహాబలం. సో మనం ఆరోగ్యంగా ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. మనం ఓల్డెన్ ట్రెడిషన్ ప్రకారము పాత తృణధాన్యాలను మనము వాడుకుంటూ మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రజెంట్ యువత ఈ యొక్క తృణధాన్యాలు వివిధ రకాలటువంటి టిఫిన్ల ద్వారా కానీ, బిర్యానీలా కానీ, నాన్ వెజిటేరియన్తో సహా రకరకాల ఆహార పదార్థాలు అవైలబుల్ ఉంది. కాబట్టి ప్రజలందరూ దీన్ని ఎంకరేజ్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ యొక్క జబ్బుల నుండి మనల్ని మనం పరిరక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇటువంటి ప్రోగ్రాం అరేంజ్ చేసినటువంటి మూర్తి గారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇటువంటి అవేర్నెస్ క్యాంప్స్ ఉంటేనే పబ్లిక్లో ఒక అవేర్నెస్ వచ్చి వాళ్ళు తృణధాన్యాల సైడు పోతారు. ఎందుకంటే ఇవి అవైలబిలిటీ చాలా ఎక్కువ ఉంటుంది, కాస్ట్ తక్కువ ఉంటుంది, తర్వాత ఆరోగ్యకరమైనది. సో ఆరోగ్యం గురించి మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం. హాయ్ అండి, నా పేరు శృతి. ఈరోజు ఎన్ఎస్ఎల్లో మిల్లెట్స్ చికెన్ బిర్యానీ తిన్నాము. చాలా బాగుంది. మిల్లెట్స్తో చికెన్ బిర్యానీ కూడా చేసుకోవచ్చు. ఇలా టేస్ట్ ఉంటుందని తెలియదు మాకు. మా పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేశారు. అండ్ వీ హ్యావ్ పర్చేజ్డ్ దిస్. విల్ బీ ట్రయింగ్ ఇన్ హోమ్ అండ్ యాక్చువల్లీ వీ రియల్లీ ఎంజాయ్డ్ దిస్ లంచ్. హాయ్ అండి, నేను శ్రవంతి. ఎన్ఎస్ఎల్లో లేదా మిల్లెట్స్ అనేది ఫుడ్ కోర్ట్ పెట్టారు. ఇట్ ఈస్ ఎక్సలెంట్. యాక్చువల్లీ మిల్లెట్ బేస్డ్ ఫుడ్ అనేది చాలామంది ప్రిఫర్ చేయరు. బట్ ఫర్ దిస్ జనరేషన్ ష్యూర్లీ మిల్లెట్ బేస్డ్ ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇట్ గివ్స్ గుడ్ ప్రోటీన్ అనమాట, ఫైబర్స్ కూడా ఉంది. సో ఎవ్రీబడి కెన్ ఎంజాయ్. సో మా కిడ్స్ కూడా ఎంజాయ్ చేశారు మిల్లెట్ బేస్డ్ ఫుడ్. ఇట్ ఈస్ వెరీ గుడ్. ట్రైయింగ్ విత్ వెజ్ యాజ్ వెల్ యాజ్ నాన్ వెజ్. ఇట్స్ ఎక్సలెంట్. బాగుందండి ఫుడ్. షుగర్, బీపీ వాళ్ళకు చాలా పనిచేస్తుంది. హ్యాపీ మీల్స్ చికెన్లో బాగుంది, వెజ్లో కూడా బాగుంది. పౌకీ బ్రాండ్ వారి మిల్లెట్స్ది నేను బిర్యానీ టేస్ట్ చేశాను ఇవాళ. చాలా బాగుంది. నా పేరు ఇషిత.
ఎన్ఎస్ఎల్లో పాకీ ఫుడ్ పెట్టారు, చాలా బాగుంది. సూపర్, బ్రేక్ఫాస్ట్ కూడా అవుతుంది, లంచ్ కూడా తినచ్చు, డిన్నర్ కూడా అవుతుంది. పౌకీ మిల్లెట్స్తో బిర్యానీ కూడా ఇంత టేస్ట్ ఉంటుందని ఫస్ట్ టైం తెలిసింది. వెరీ నైస్. పౌకీ మిల్లెట్ ఫుడ్ బాగుంది. బిర్యానీ, పొంగల్, కిచిడి, ఉప్మా, ఇడ్లీ అన్నీ చేసుకోవచ్చు అని ఇప్పుడే తెలుసు మాకు. థ్యాంక్ యూ. మిల్లెట్స్ చాలా హెల్తీ. మేము మిల్లెట్స్ ఇప్పుడు ఈ రకంగానైనా తినగలుగుతున్నాము. లక్ష్మణరావు నా పేరు. ఐఎమ్ పిహెచ్డి ఇన్ అగ్రికల్చర్. సో మిల్లెట్స్ అనే ఈ ప్రోగ్రామ్ ఇప్పుడు మిల్లెట్స్ ఫుడ్ అనేది పెట్టడం ఇస్ ఎ గుడ్ ఇనిషియేటివ్. మిల్లెట్స్ హ్యాస్ ఏ గ్రేట్ అడ్వాంటేజ్. సో ఐ థింక్ ఇట్ ఈస్ బెటర్ దాన్ రైస్ వాట్ వీఆర్ ఈటింగ్ కరెంట్లీ. ప్లస్ ఇది మిల్లెట్స్తో మనకి కార్డియోవాస్కులర్ డిసీజెస్, హైపర్ టెన్షన్స్, డయాబెటీస్ ఇవన్నీ చాలా కంట్రోల్లో ఉంటాయి. ఐ థింక్ వీ షుడ్ ఎంకరేజ్ దిస్ అండ్ మోర్ ప్రోగ్రామ్స్ షుడ్ హ్యాపెన్. అండ్ థ్యాంక్స్ ఫర్ ద ఆర్గనైజర్స్ టు మేక్ దిస్ ప్రోగ్రామ్. ఈ హై ఫైబర్ డైట్ వల్ల మనకు ఈ ప్రజెంట్ ఏరాలో చాలామంది ఫ్యాట్ డైట్కు ఎక్కువ తీసుకుంటారు. దానివల్ల మెటబాలిక్ డిసీజెస్, థైరాయిడ్, హైపర్ టెన్షన్, డయాబెటీస్ అలాంటి వ్యాధులు ఎక్కువ గురవుతున్నారు ప్రజలు. దాన్ని తక్కువ చేసుకోవడానికి, ఆ జబ్బులు రాకుండా చేసుకోవడానికి మిల్లెట్స్ అనేటివి చాలా ఉపయోగపడుతుంది. చాలా ఆరోగ్యకరమైన మంచి పౌష్టికాహారం ఇది. దీన్ని ప్రాచీన కాలంలో చాలామంది ప్రజలు దీన్ని ఎక్కువ తీసుకునే వాళ్ళు. ప్రజెంట్ దీన్ని తక్కువ చేయడం వల్ల వివిధ రకాలైన జబ్బులకు లోనవుతున్నారు. ఈ జబ్బులు రాకుండా ఈ మిల్లెట్స్ను డైలీ తీసుకుంటే చాలా ఆరోగ్యానికి చాలా మంచి చేసినట్టు అవుతుంది. రుచికరమైన ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి ఆహారం. సో దీన్ని అందరూ ఎంకరేజ్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఫ్యూచర్లో దీన్ని ఒక ముఖ్యమైన ఆహారంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. హలో అండి, మేము ఈరోజు ఎన్ఎస్ఎల్లో బిర్యానీ తిన్నాము, మిల్లెట్ బిర్యానీ. ఈ పౌకీ అనేది బ్రాండ్. అసలు మిల్లెట్ తిన్నట్టే లేదు, సేమ్ బిర్యానీ లాగే ఉంది. ఇట్స్ వెరీ గుడ్. ఇంట్లో కూడా రెగ్యులర్గా వాడుతూ ఉంటాము, కానీ ఇట్స్ వెరీ గుడ్ టు ఈట్ మిల్లెట్స్ డైలీ. ఈరోజు మాకు ఇక్కడ మిల్లెట్ బిర్యానీ పెట్టారు. మిల్లెట్ బిర్యానీ చాలా బాగుంది, ఇది చాలా హెల్దీ. కాబట్టి అందరూ మిల్లెట్ బిర్యానీ తినాలని కోరుచున్నాము. మేమందరం ఎన్ఎస్ఎల్ ఈస్ట్ కౌంటీ రెసిడెంట్స్ అండి. ఈరోజు మిల్లెట్స్ లంచ్ చేసినాము. రెగ్యులర్గా మిల్లెట్స్ కూడా మేము రెగ్యులర్గా ఇంట్లో వాడతాము లాస్ట్ 5 yearsకి వెళ్ళి. కానీ ఈరోజు ఈ మిల్లెట్స్ మన పిఎన్ మూర్తి గారు ఆర్గనైజ్ చేసినారు. ఈ చికెన్ మిల్లెట్స్ బిర్యానీ అనేది ఎక్సలెంట్ ఉన్నదండి. యాక్చువల్ చాలా స్పైసీ టేస్ట్, చాలా హెల్తీగా ఉన్నది. ఈవెన్ వెజిటేరియన్ కూడా చాలా బ్రహ్మాండంగా ఉన్నది. నేను దయచేసి అందరికీ ఏంటంటే ఈరోజు ఉన్న కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్ కానీ రకరకాల హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ డైలీ లంచ్కి డిన్నర్కి మిల్లెట్సే వాడండి. ఈ మిల్లెట్స్తో పాటు రెగ్యులర్గా మనం ఇడ్లీ చేసుకోవచ్చు, దోశ చేసుకోవచ్చు, అన్ని టిఫిన్స్ కూడా చేసుకోవచ్చు బ్రహ్మాండంగా. సో అందరూ ప్రమోట్ చేసేటట్టు మీ ఆరోగ్యాలే కాక పక్కన మన నేబర్స్ కూడా బ్రహ్మాండంగా హెల్తీగా ఉండాలంటే మిల్లెట్సే వాడేటట్టు ప్రమోట్ చేయండి. చాలామంది అంటే కాదిర్వాలి గారు వచ్చిన తర్వాతనే మిల్లెట్స్ అనేది బాగా అవగాహన వచ్చింది. ఈరోజు ఏంటంటే ప్రతి సమాజంలో మిల్లెట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ హెల్తీలా. ఒక ట్యాబ్లెట్స్ నివారణ ఉండాలంటే మిల్లెట్స్ ఏంటట్టు తయారు కానీ అందరూ. మా గురుబాబు రెగ్యులర్గా మిల్లెట్స్ అయితే తింటారు మా దగ్గర. గురుబాబు గారు ఎవరంటే మా క్లోజ్ ఫ్రెండ్ ఇక్కడ గురుబాబు గారు. ఈరోజు ఇలా హెల్తీగా డైట్గా పైన బోల్డ్ హెడ్గా హ్యాపీగా ఎనర్జెటిక్ పర్సన్ 50 years ఉన్నా కూడా 50 years లెక్క కనిపించారు సార్, 40 years లెక్కనే కనిపిస్తారు. ఎంత రీజన్ వచ్చేసి ఓన్లీ మిల్లెట్సే అండి. మిల్లెట్స్ రైస్కి బదులుగా మిల్లెట్స్ వాడితే మనం డయాబెటిక్ నుంచి, మన ఓవర్ వెయిట్ నుంచి అన్నిటి నుంచి బయటపడవచ్చు. అందుకని మిల్లెట్స్ని ఎవ్రీవన్ ప్రిఫర్ చేయండి. ఫుడ్ బాగుందండి. ఎందుకంటే ఈ జనరేషన్కి ఇప్పుడు ఫాస్ట్ ఫుడ్ తింటున్నారు, దానికన్నా ఇవి అన్నీ బాగున్నాయి. ఎందుకంటే అన్ని దినుసులు ఉన్నాయి, మనం తినమన్నా తినరు. ఇలా వండి పెట్టినా బాగా పిల్లలు ఇష్టపడతారు. హెల్తీ కూడా చాలా బాగుంది, స్పైసీగా బాగుంది, టేస్టీగా. నాన్ వెజ్ చేసుకోవచ్చు, వెజ్ చేసుకోవచ్చు, 2 విధాలుగా బాగుంది. మేము దీనిని అన్ని రకాలుగా వాడుతున్నాము. ఇది ఏంటంటే ఇడ్లీలో కూడా యూజ్ చేయడం వల్ల మా బాబు ఇష్టంగా తింటున్నాడు. కిచిడిలాగా చేయడం వల్ల కూడా తను తింటున్నాడు. చిన్న బాబుకైనా టేస్ట్ బాగా నచ్చింది. మా హస్బెండ్ కూడా వాడుతున్నారు, తను కూడా కొంచెం వెయిట్ లాస్ అయ్యారు. ఈ కమ్యూనిటీలో మూర్తి గారు చాలా 3-4 times ఆర్గనైజ్ చేశారండి. ఈ పౌకీ చాలా బాగుంది. టేస్టింగ్ కానీ, వెజ్ కానీ, నాన్ వెజ్ కానీ
చాలా బాగుంది. మేము ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం కంటిన్యూగా కన్వర్టింగ్ ఫ్రమ్ నా కన్వెన్షనల్ ఫుడ్ టు ద మిల్లెట్.